42% రిజర్వేషన్ వెంటనే 42% బీసీ రిజర్వేషన్ వెంటనే 42% బీసీ రిజర్వేషన్ వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత వెంటనే 42% బీసీ రిజర్వేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టుకు విరుద్ధంగా కాదు, మేము ఈ ప్రభుత్వాలు ఒకసారి ఎన్నికల కోడ్ ఇస్తుంది, రిజర్వేషన్ 42% ఇచ్చి మా బీసీలతోని ఆట ఆడుకుంటుంది. నిన్న హైకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్ను 42%పై హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను రద్దు చేసి బీసీ రిజర్వేషన్ 42% వెంటనే అమలు చేసి ఎన్నికలు పెట్టాలని చెప్పి కొడిమేల పట్టణ కేంద్రంలో ఇలా అన్ని షాపులు, దుకాణాలు, స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది. దాని నిరసనంగా మేము బీసీలు అందరం ఐక్యమత్యంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ 42% వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కొడిమేల పట్టణ బీసీల ఐక్యత బీసీల ఐక్యత. నిన్న హైకోర్టు 42% స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను పైన స్టే విధించడం పట్ల ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ఏకమై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించాలని, అదేవిధంగా ఆ 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు 42% రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో బీసీలంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం ఒక్కటై రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తాం. అదేవిధంగా మాకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ద్వారా ఎన్నుకోబడిన అతిపెద్ద భారత స్వాతంత్ర రాజ్యాంగంలో 78 సంవత్సరాలుగా అంటే అనాది నుండి మా బీసీ ఉపకులాలపై ప్రతిరోజు అణగదొక్కే కార్యక్రమాలు చేపడుతున్నాయి. మా ఓట్ల ద్వారా, మా బీసీ ఉపకులాల ద్వారా అధికారం చేపట్టిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే బీసీ ఉపకులాలకు వ్యతిరేకంగా ప్రతిసారి కోర్టులో కేసేసుకుంటూ ప్రతిసారి మా విద్యా ఉద్యోగ అవకాశాలపైన, మా యువత పైన, మా ఉపకులాలపైన, మా కుల వృత్తులపైన ఎవరెవరైతే అనాది నుంచి మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళకే మేము వ్యతిరేకం. ఏ పార్టీలకు, ఏ రాజకీయ పార్టీలకు, ఏ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకం కాదు. మా ఓట్లు తీసుకుంటూ మా ప్రజల నమ్మకాన్ని, మా ప్రజల యొక్క జీవన శైలిని అనగదొక్కే ప్రతి ఒక్కరికి మేము ఈరోజు కొడిమ్యాల బీసీ ఉపకులాల తరపున మేము వాళ్ళకి ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఎవరి హక్కులను మేము తీసుకుంటలేము. ఈరోజు మా హక్కులని, మా యువతకి, మా సమాజానికి మమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మనగదొక్కే అగ్రవర్ణాలకి ఎవరైతే దీన్ని అడ్డుకుంటారో వాళ్ళకే మేము ఈరోజు కొడిమ్యాల బీసీ ఉపకులాల నుంచి హెచ్చరిస్తున్నాం. జీవో నెంబర్ 9 ద్వారా రాజకీయంగా మాకు ఉపకులాలకి అవకాశం వస్తుంది. మేము వెనుకబడిన తరగతుల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందుకు పోయే అవకాశం వస్తుంది. జీవో నెంబర్ 9 తీసుకొస్తే 284 సెక్షన్ ఏ నుంచి క్యాప్ అనేది 50% దాటకుండా చేసి ఈరోజు మమ్మల్ని అనగదొక్కుంటారు. 57% శాస్త్రీయంగా ఈరోజు కులగణన ఎన్నడూ లేని విధంగా మేము చేపట్టినాం. ప్రపంచానికే ఆదర్శం అంటూ చెప్తున్న కొంతమందికి మేము ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 57% ఆరు ఉన్న బీసీలం ఎస్సీలకు 15% ఇచ్చి, ఎస్టీలకు 10% ఇచ్చి, బీసీలకు 57.6% ఇస్తే 67% అన్నది రిజర్వేషన్ వస్తుంది. 33% ఉన్న వాళ్ళకేమో 15% రిజర్వేషన్లు ఉంటాయి. 67% ఉన్న వాళ్ళకి మనకేమో కనీసం మనకు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రోజు నోటికాడి ముద్దలు లాక్కుంటారు. ఇంకెన్ని రోజులు ఈ అణచివేత ధోరణి, ఇంకెన్ని సంవత్సరాలు మనం వెనుకబడి దొరుకుతాం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు అంటే ఎప్పటికీ వెనుకబడిన తరగతులు లెక్క ఉంటామా? ఫార్వర్డ్ క్లాసులు మేము ముందుంటామా? ఇంకెన్ని రోజులు మన అన్న చైతన్యం రాదు. ముందు జరగబోయే మన యువతకి, మన కులాలకి ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీలకు 42% ఇచ్చి రిజర్వేషన్ కల్పించి మాకు విద్య, ఉపాధి హక్కులు గిట్ట కల్పించకపోతే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో
బీసీల చైతన్యం కొడిమ్యాల నుంచే, తెలంగాణ ఉద్యమం కొడిమ్యాల నుంచే, ఈరోజు బీసీల ఉద్యమం కొడిమ్యాల నుంచే మాకు సహకరించిన ఇంతమంది ఉపకులాలు ఈరోజు వచ్చి ఉన్నామంటే ఒక్కసారి మా చైతన్యం చూడండి. మేము వెనకపోలే, ఎందుకులే అని చెప్పేసి మేమంతా అందరూ నిలబడితే ఈరోజు వాళ్ళంతా మా నెత్తెల మీద కూకొని ఆటాడుతుర్రు, మా నోటికాడ ముద్దలు లాక్కుంటుర్రు. వెనుకబడి తరగతుల వాళ్ళు వెనుకబడినట్టు కాదు, చైతన్యం వస్తే మా చైతన్యం ఎట్లుందో కూడా చూపిస్తాం, మా హక్కులను మేము కాపాడుకుంటాం, మా హక్కులు వచ్చేదాకా పోరాడతామని ఈరోజు కొడిమ్యాల మండల పట్టణ కేంద్రం నుంచి ఈరోజు మేము అందరినీ హెచ్చరిస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీ రిజర్వేషన్ వెంటనే, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ వెంటనే, 42% రిజర్వేషన్.